రామాయణం జనరల్ గా మనందరికీ తెలిసిన స్టోరీ. అయితే రాముడి జననం, సీత పరిణయం, రామ పట్టాభిషేకానికి ముందే అడవులు పాలవడం, ఇంకా సీత అపహరణ, ఫైనల్ గా రావణుణ్ణి సంహరించి రాముడు సీతాదేవిని కాపాడడం. మనలో చాలా మందికి ఇది రామాయణం స్టోరీ అని తెలుసు. అయితే క్లియర్ గా రామాయణం మొత్తం చదివితే రావణుడి జననం, ఇంకా అతనికి అంత శక్తి, ఇంకా డబ్బు ఎలా వచ్చిందో కూడా తెలుస్తుంది. రావణుడి అన్న కుబేరుడని ఎంతమందికి తెలుసు చెప్పండి. అలాగే రామాయణంలో రావణుడికి ఇంత సంపద కూడా కుబేరుడి వల్లనే వచ్చింది. మరి ఈ కథంతా కూడా మన నితీష్ తివారీ రామాయణంలో ఉండబోతుంది. భారతీయ సినీ పరిశ్రమలో ఎప్పుడూ ప్రత్యేకమైన స్థానం కలిగిన ఇతిహాసాల్లో రామాయణం ఒకటి. ఈ మహాకావ్యాన్ని ఎన్నోసార్లు సినిమాలుగా, టీవీ సీరియల్స్గా చూశాం. కానీ ప్రతి తరం దర్శకుడు తనదైన శైలిలో ఈ కథను చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఇప్పుడు బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ అదే రామాయణాన్ని ఒక కొత్త దృక్కోణంతో అత్యంత భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. అందుకే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి అప్డేట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారుతుంది. ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో రణ్బీర్ కపూర్ నటిస్తూ ఉండగా, సీత పాత్రలో సాయి పల్లవి కనిపించనున్నారు. అలాగే హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్ నటిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన అంశమేమిటంటే, రావణుడి పాత్రలో యష్ కనిపించబోతున్నారు. కేజీఎఫ్ సిరీస్తో దేశవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్న యష్ ఇప్పుడు రావణుడి పాత్రలో ఎలా కనిపిస్తాడో అన్న ఆసక్తి అభిమానుల్లో ఎక్కువగా ఉంది. సాధారణంగా రామాయణం కథను తెరపై చూపిస్తే శ్రీరాముడి జననం, బాల్యం లేదా అయోధ్యలోని సంఘటనలతో కథ ప్రారంభమవుతుంది. కానీ ఈసారి దర్శకుడు నితీష్ తివారీ ఒక కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా ప్రారంభం పూర్తిగా భిన్నంగా ఉండబోతుందని తెలుస్తోంది. రాముడి కథతో కాకుండా రావణుడి ఎంట్రీతోనే సినిమా మొదలవుతుందన్న వార్తలు ఇప్పుడు పెద్ద చర్చగా మారాయి. ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ సినిమా రావణుడు తన సోదరుడు కుబేరుడిపై యుద్ధం చేసి స్వర్ణలంకను స్వాధీనం చేసుకునే ఘట్టంతో ప్రారంభమవుతుందని సమాచారం. పుష్పక విమానాన్ని కూడా అదే సమయంలో అతడు పొందినట్లు చూపించబోతున్నాడట. ఈ సీక్వెన్స్ ను అత్యంత గ్రాండ్ గా, భారీ విజువల్స్ తో తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. అంటే సినిమా మొదటి నిమిషం నుండే ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. ఈ ప్రాజెక్టు గురించి మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే దీని బడ్జెట్. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఎప్పుడూ చూడని స్థాయిలో సుమారు 4,000 కోట్ల భారీ వ్యయంతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ స్థాయి బడ్జెట్తో సినిమా చేయడం అంటే నిజంగా ఒక పెద్ద రిస్క్. కానీ అదే సమయంలో ఇది ఇండియన్ సినిమాను ప్రపంచ స్థాయిలో మరో మెట్టు ఎక్కించే అవకాశం కూడా ఉంది. ఈ చిత్రాన్ని 2 భాగాలుగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ 2 భాగాలు కూడా కథను విస్తృతంగా, లోతుగా చెప్పేలా రూపొందించబోతున్నారు. ఒక్క భాగంలో చెప్పలేని అంశాలను పూర్తి వివరాలతో చూపించడానికి ఈ విధంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల లాస్ ఏంజల్స్లో ఈ సినిమా నుండి 20 నిమిషాల ప్రత్యేక ఫుటేజ్ను ప్రదర్శించినట్లు సమాచారం. ఆ ఫుటేజ్ చూసిన వారు సినిమా విజువల్ క్వాలిటీపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా లంకా నగరాన్ని చూపించిన విధానం, రావణుడి యుద్ధ సన్నివేశాల్లో ఉపయోగించిన విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ స్థాయిని మించిపోయాయని అంటున్నారు. ఇది నిజంగా ఇండియన్ సినిమా టెక్నికల్ స్టాండర్డ్స్ ఎంతవరకు పెరిగాయో చూపించే విషయం. ఈ సినిమాలో రావణుడి పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉండబోతుందని తెలుస్తోంది. సాధారణంగా విలన్ గా చూపించే పాత్రను ఈసారి మరింత బలంగా, గంభీరంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. రావణుడి శక్తి, అతని అహంకారం, అతని వైభవం అన్నిటినీ చాలా డీటెయిల్ గా చూపించబోతున్నారు. ఈ నేపథ్యంలో యష్ పాత్ర సినిమా మొదటి నుండే ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది. ఇక రాముడి పాత్రలో రణ్బీర్ కపూర్ ఎలా కనిపిస్తాడో కూడా ఆసక్తికరంగా మారింది. ఆయన ఇప్పటి వరకు చేసిన పాత్రలతో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నమైనది. అలాగే సీతగా సాయి పల్లవి నటించడం కూడా ఒక పెద్ద హైలైట్. ఆమె నటనలో ఉన్న సహజత్వం, భావోద్వేగం ఈ పాత్రకు బాగా సరిపోతుందని అభిమానులు భావిస్తున్నారు. హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్ కనిపించబోతూ ఉండడం కూడా ప్రత్యేకత. ఆయన మాస్ ఇమేజ్, పవర్ఫుల్ ప్రెజెన్స్ ఈ పాత్రకు కొత్త స్థాయిని తీసుకురావచ్చు. మొత్తంగా చూస్తే ఈ సినిమాలో ప్రతి పాత్ర కూడా ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. మొత్తానికి రామాయణం సినిమా కేవలం ఒక మైథలాజికల్ డ్రామా మాత్రమే కాదు, ఇది ఒక విజువల్ స్పెక్టకల్ గా, ఒక భారీ సినిమా ప్రయోగంగా నిలవబోతుంది. కథను చెప్పే విధానం, టెక్నికల్ స్టాండర్డ్స్, నటీనటుల ఎంపిక అన్నీ కలిసి ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టబోతున్నాయి.